So, in the same way, whatever you feel the work is hard, you just have to try again and again until it become easy. Okay, easy for you. So next, go through the lesson, go through the poem. An easy lesson may appear too hard at first to me. ఏదైనా ఒక లెసన్ చాలా ఈజీగా ఉన్నా సరే ఫస్ట్ అపియర్ అంటే నాకు కనపడడానికి చాలా హార్డ్గా కనిపిస్తుంది. ఫస్ట్ టైం నాకు చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఆల్దో టు అదర్స్ వెరీ క్లియర్ అండ్ సింపుల్ యాజ్ కెన్ బీ. బట్ ఆల్దో అదే టైంలో నా పక్కన వాళ్ళకి, నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా క్లియర్గా అండ్ చాలా సింపుల్గా అనిపిస్తూ ఉంటుంది. బట్ నాకు ఫస్ట్ టైం ఆ లెసన్ ఏదైతే ఉందో అది చాలా హార్డ్గా అనిపిస్తుంది. కానీ అదే లెసన్ నా ఫ్రెండ్స్కి, టు ద అదర్స్ ఆర్ వెరీ క్లియర్ అండ్ సింపుల్ యాజ్ కెన్ బీ. సో చాలా ఈజీగా ఉంటుంది. నాకు ఏదైతే కష్టంగా ఉందో ద సేమ్ పోయమ్ ఆర్ ద సేమ్ లెసన్ ఈజ్ వెరీ సింపుల్ ఫర్ దెమ్. If with good will I try to learn, soon I may find it plain. But if from it in haste I turn, hard it will still remain. If with good will I try to learn, soon I may find it plain. If with good will means I need to learn, the strong will, with a strong will to learn. Okay, if with good will I try to learn the lesson, I try to learn the lesson, ఒక మంచి ఇది నేను నేర్చుకోవాలి, నాకు ఇది అర్థం కావాలి అని చెప్పి గుడ్ విల్తో నేను ఎప్పుడైతే ఆ లెసన్ని నేర్చుకోవడానికి ట్రై చేస్తానో, సూన్ ఐ మే ఫైండ్ ఇట్ ప్లెయిన్. సూన్ I may find it plain. Plain means nothing but easy and simple, understandable language. Okay, plain ante easy and easy to understand, clear and easy to understand. Soon I may find it easy అన్నమాట. ఓకే, తొందరగానే ఒకసారి నేను గుడ్ విల్తో లర్న్ చేయడానికి, నేర్చుకోవడానికి ట్రై చేస్తాను ఆ లెసన్ని. సూన్ ఐ మే ఫైండ్ ఇట్ ప్లెయిన్. నాకు అది తొందరగానే అది చాలా ఈజీగా అనిపిస్తుంది. బట్ ఇఫ్ ఫ్రమ్ ఇట్ ఇన్ హ్యాస్ట్ ఐ టర్న్, బట్ ఇఫ్ ఫ్రమ్ ఇట్ ఇన్ హ్యాస్ట్ ఐ టర్న్, హార్ట్ ఇట్ విల్ స్టిల్ రిమైన్. బట్ ఇఫ్, కానీ ఇఫ్ ఫ్రమ్ ఇట్ ఇన్ హ్యాస్ట్ ఐ టర్న్, తొందరగా నేను వెంటనే ఇది అర్థమైపోయింది అని చెప్పి నేను తీసేసాను అనుకుంటే లెసన్ని, హార్డ్ ఇట్ విల్ స్టిల్ రిమైన్. హార్డ్ ఇట్ విల్ స్టిల్ రిమైన్. బట్ ఇఫ్ ఫ్రమ్ ఇట్ ఇన్ హ్యాస్ట్ ఐ టర్న్, కానీ ఒకవేళ నేను ఇన్ హరీలో, తొందరలో నేను ఇది నాకు లెసన్ వచ్చేసింది, నాకు అర్థమైపోయింది అని చెప్పి తీసేస్తే, హార్డ్ ఇట్ విల్ స్టిల్ రిమైన్, అది మళ్ళీ నాకు కష్టంగానే అనిపిస్తుంది ఆ లెసన్. మళ్ళీ ఇప్పుడు క్లోజ్ చేసి వెంటనే అది నేను మళ్ళీ ఓపెన్ చేసి చూశాను అనుకుంటే నాకు అది మళ్ళీ కష్టంగానే అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం స్టార్టింగ్లో సబ్ట్రాక్షన్స్ చేసేటప్పుడు వీ ఫీల్ వెరీ హార్డ్. ఎస్, మనకి బోరోయింగ్ తీసుకోవడం కానివ్వండి, 100s ప్లేసెస్ టు 1000s ప్లేసెస్ కొంచెం హార్డ్గా అనిపిస్తాయి. త్రూ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ వీ లెర్న్ దెమ్ వెరీ ఈజీ. ఎస్, వీ లెర్న్ దెమ్ ఈజీ. We find them easy when we practice them again and again. Yes, here also the same. నాకు ఇది వచ్చేసింది, మనం 1s 10s చేసేసి సబ్ట్రాక్షన్స్ బోరో తీసుకొని ఇట్ ఈస్ వెరీ ఈజీ అని చెప్పి తీసేసామంటే, when we are going to do with 100s it is very tough. Yes, so what we have to do, see here in the next stanza. It will not do to think or say. It will not do to think or say. This of no use to try. This of no use to try. To give it up is not the way, nor yet to fret or cry. It will not do to think or say. Here, once the poet opened the book and tried to learn the lesson, and she finds it is easy. Whenever she started to read, she find it is easy.
అండ్ వెన్ షీ టర్న్ ఇట్ ఇన్ ఏ హర్రీ, తొందరగా అది నాకు అర్థమైపోయిందిలే అని చెప్పి క్లోజ్ చేసేస్తే ఇట్ విల్ బీ హార్డ్ అగైన్. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ ద వే టు డూ సో అని చెప్తున్నారు. ఇట్ విల్ నాట్ డూ టు థింక్ ఆర్ సే దిస్ ఆఫ్ నో యూజ్ టు ట్రై. అలా ఒకసారి చూసి తీసేయడం వల్ల ఎటువంటి యూజు ఉండదు. టు గివ్ ఇట్ అప్ ఈజ్ నాట్ ద వే. టు గివ్ ఇట్ అప్ ఈజ్ నాట్ ద వే. అలా చూసి అలా వదిలేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. అలా చూసి నాకు అర్థమైపోయింది, చదివేసాము, అలా అర్థమైపోయింది. ఒక ప్రాబ్లం చేసి అది కరెక్ట్ వచ్చేసింది అనుకోండి, సబ్ట్రాక్షన్సే ఉన్నాయి, ఒక ప్రాబ్లం చేసాము, అది కరెక్ట్ వచ్చింది ఆన్సర్, నాకు వచ్చేసింది అని చెప్పి వెళ్ళిపోకూడదు. What we have to do? We just have to do so many problems. Then only we can find that is easy. Okay, to give it up is not the way, nor yet to fret or cry. సో అది కష్టంగా ఉంది అని చెప్పి వదిలేయడము కరెక్ట్ పద్ధతి కాదు. అండ్ దాని గురించి వర్రీ అవ్వటం, అమ్మో ఇది నాకు చాలా కష్టంగా ఉంది, నాకు రావట్లేదు అని చెప్పి బాధపడటం. ఫ్రెట్ అంటే వరింగ్ అబౌట్ సంథింగ్ అనమాట. ఆ లెసన్ నాకు రావట్లేదు అని బాధపడటం కానీ ఏడవటం కానీ చేయడం వల్ల ఎటువంటి యూజు ఉండదు. అండ్ ఇట్ ఈస్ నాట్ ద వే టు డూ సో, టు క్రై ఆర్ టు గివ్ ఇట్ అప్. దాన్ని వదిలేయడం కానీ దాన్ని పట్టుకొని నాకు రావట్లేదు అని ఏడవటం కానీ మంచి పద్ధతి కాదు. దిస్ ఈజ్ నాట్ ద వే టు డూ సో, ఇది కరెక్ట్ వే కాదు అని చెప్పి చెప్తున్నారు. ఒక్కసారి మళ్ళీ ఈ 3 poems రివైండ్ చేద్దాం. అన్ ఈజీ లెసన్ మే అపియర్ టూ హార్డ్ ఎట్ ఫస్ట్ టు మీ. ఈజీ లెసన్ కూడా స్టార్టింగ్లో హార్డ్గా అనిపిస్తూ ఉంటుంది నాకు ఫస్ట్లో. ఆల్దో టు అదర్స్ వెరీ క్లియర్ అండ్ సింపుల్ యాజ్ కెన్ బీ. సో ఎట్ ద సేమ్ టైమ్ టు ద అదర్స్, నా పక్కన ఉన్న వాళ్ళకి, నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది చాలా క్లియర్గా అండ్ ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. ద సేమ్ లెసన్ విచ్ ఐ ఫీల్ హార్డ్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ విత్ గుడ్ విల్ ఐ ట్రై టు లెర్న్. స్ట్రాంగ్ విల్తో, గుడ్ విల్తో నేను ఎప్పుడైతే ట్రై చేస్తానో నేర్చుకోవడానికి, సూన్ ఐ మే ఫైండ్ ఇట్ ప్లెయిన్, వెంటనే నాకు చాలా తొందరగానే అది చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇఫ్ ఫ్రమ్ ఇట్ ఇన్ హ్యాస్ట్ ఐ టర్న్, ఓకే ఈజీగా ఉంది కదా అని చెప్పి ఇన్ హరీ ఐ టర్న్ టు నెక్స్ట్ లెసన్, హార్డ్ ఇట్ విల్ స్టిల్ రిమైన్. వెంటనే నాకు అది ఏమవుతుంది, ఈజీగా అనిపించింది కూడా స్టిల్ రిమైన్ ద హార్డ్, సేమ్ మళ్ళీ హార్డ్గానే అనిపిస్తూ ఉంటుంది. ఇట్ విల్ నాట్ డూ టు థింక్ ఆర్ సే దిస్ ఆఫ్ నో యూస్ టు ట్రై. సో అలా ఒక్కసారి చూసి తీసేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. అండ్ టు గివ్ ఇట్ అప్ ఈజ్ నాట్ ద వే. ఒకసారి వచ్చింది, ఇప్పుడు నాకు మళ్ళీ అర్థం కావట్లేదు అని చెప్పి మనం దాన్ని వదిలేసామనుకోండి, అది కరెక్ట్ పద్ధతా కాదు. నో, ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే టు గివ్ ఇట్ అప్. దాన్ని వదిలేయటం అనేది నాట్ ద గుడ్ వే. నార్ ఎట్ టు ఫ్రెట్ ఆర్ క్రై. నాకు ఇది రావట్లేదు అని బాధపడటం కానీ దాని గురించి వర్రీ అవ్వటం, ఏడవటం అనేది కూడా కరెక్ట్ పద్ధతి కాదు. ఓకే అనేసి పోయెట్ ఈ 3 స్టాంజాస్లో చెప్పారు. అండ్ ద నెక్స్ట్, ద వే టు మేక్ దట్ లెసన్ ప్లెయిన్. ద వే టు మేక్ దట్ లెసన్ ప్లెయిన్. ప్లెయిన్ అంటే ఏంటి, ఈజీ. ఓకే, ద వే, వాట్ ఈస్ ద వే టు మేక్ దట్ లెసన్ ప్లెయిన్, విచ్ నౌ too hard I find is but to try and try again with all my heart and mind. ఎప్పుడైతే నేను మనస్ఫూర్తిగా మంచి కాన్సన్ట్రేషన్ పెట్టి అగైన్ అండ్ అగైన్ ట్రై చేస్తానో, దెన్ which I feel hard will become very easy. Okay, the way to make that lesson plain. What is the way to make the lesson plain? ఈజీగా నేర్చుకునే పద్ధతి ఏంటి? విచ్ నౌ టూ హార్డ్ ఐ ఫైండ్. ఏదైతే నేను చాలా కష్టంగా ఫీల్ అయ్యాను చదవటానికి, ఏదైతే కష్టంగా ఫీల్ అయ్యాను, ఈజ్ బట్ టు ట్రై అండ్ ట్రై అగైన్. ఈజ్ బట్ టు ట్రై అగైన్ అండ్ అగైన్, అగైన్ అండ్ అగైన్, మళ్ళీ మళ్ళీ దాన్ని చదవడం వల్ల విత్ ఆల్ మై హార్ట్ అండ్ మైండ్, విత్ ఆల్ మై కాన్సన్ట్రేషన్, విత్ ఫుల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అండ్ గుడ్ స్ట్రెంగ్త్, గుడ్ విల్, విత్ ఎ గుడ్ విల్ అండ్ గుడ్ మై హార్ట్ అండ్ మైండ్ అంటే విత్ ఫుల్ కాన్సన్ట్రేషన్ అనమాట. విత్ ఆల్ మై హార్ట్ అండ్ మైండ్ అంటే ఏంటి, ఫుల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. నెక్స్ట్, ఐ నో నాట్ వాట్ మే గెట్ త్రూ. ఐ నో నాట్ వాట్ ఐ మే గెట్ త్రూ.
In time, with proper care, what others have done I may do, and their reward may share. హియర్ ఐ నో నాట్ వాట్ ఐ మే గెట్ త్రూ. దాని ద్వారా నాకు వచ్చేది ఏముంటుంది? ఇన్ టైమ్ విత్ ప్రాపర్ కేర్. ఇన్ టైమ్ విత్ ప్రాపర్ కేర్ వాట్ అదర్స్ హ్యావ్ డన్ ఐ మే డూ. సో నేను అంత కేర్ఫుల్గా అంత కష్టపడి అగైన్ అండ్ అగైన్ ట్రై చేసి విత్ కాన్సన్ట్రేషన్ ట్రై చేయడం వల్ల నాకేమొస్తుంది? వాట్ అదర్స్ హ్యావ్ డన్ ఐ మే డూ. ఎవరికైతే ఈజీగా అనిపించిందో నాకు కూడా ఆ లెసన్ అనేది ఈజీగా అనిపించింది. వాళ్ళకి ఒక్కసారి అర్థమైంది, బట్ నాకు ట్రై అండ్ ట్రై అగైన్, నేను చాలాసార్లు ట్రై చేసిన తర్వాత నాకు కూడా అర్థమైంది. అండ్ దేర్ రివార్డ్ మే షేర్. వాళ్ళకి ఏదైతే రివార్డ్ అంటే ఏంటి? ప్రైజింగ్స్. ఏదైనా మనము లెసన్ అర్థం చేసుకొని ఆన్సర్స్ చెప్పినప్పుడు కానివ్వండి, సబ్ట్రాక్షన్స్ ఆర్ ప్రాబ్లమ్స్ ఏమైనా మేడం ఇచ్చినప్పుడు మనం ఈజీగా చేసి ఫస్ట్ చేసి చూపిస్తే ఏమంటారు? మేడం వెరీ గుడ్ అని చెప్పి ప్రేస్ చేస్తారు, మిమ్మల్ని పొగుడుతారు గుడ్ అని చెప్పి. సో ద సేమ్ దేర్ రివార్డ్ మే షేర్. వాళ్ళతో పాటు నాకు కూడా షేర్ ఉంటుంది ఆ రివార్డ్లో. టీచర్ నన్ను కూడా ప్రైజ్ చేస్తారు అన్నట్లుగా చెప్పారనమాట పోయట్. వన్ మోర్ టైమ్ ఐ నీడ్ టు రివైజ్ దీస్. The way to make that lesson plain, which now too hard I find, is but to try and try again with all my heart and mind. ఎప్పుడైతే నేను ఫుల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్తో అగైన్ అండ్ అగైన్ మళ్ళీ ట్రై చేస్తానో ఆ లెసన్ నేర్చుకోవడానికి, ఏదైతే నేను హార్డ్గా ఫీల్ అయ్యానో ఆ లెసన్ నాకు ఈజీగా అనిపిస్తుంది. ఎప్పుడు? విత్ ఫుల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. వెన్ ఐ ట్రై విత్ ఫుల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, దెన్ ఓన్లీ ద హార్డ్ లెసన్ విల్ బికమ్ plain to me. The hard lesson will become plain to us, not only the poet, to us also. Okay, whenever you feel the work hard, not only the lesson, not only the problem or sums, whatever the work we are going to do, in the before example I told you, సైక్లింగ్ కూడా ఒకేసారి మనకి రాదు. ఒకసారి సైకిల్ ఎక్కగానే సైకిల్ ఈజీగా నడపడానికి వచ్చేస్తుందా? మనకి రాదు. విత్ ఫుల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ వీ నీడ్ టు రైడ్ ద సైకిల్, వీ నీడ్ టు బ్యాలెన్స్ ద సైకిల్ ఆన్ దట్ 2 wheels, అండ్ బ్రేక్ సిస్టమ్ హ్యాస్ టు బీ. ఎస్, బ్రేక్ కరెక్ట్గా ఎక్కడ వేయాలో అక్కడ వేయాలి, అవునా? సో అదంతా కూడా ఫుల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఉంటేనే మనం రైడ్ చేయగలం, అవునా? సో హియర్ ఆల్సో ద సేమ్, వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు లర్న్ న్యూ థింగ్స్ ఆల్సో. మనకు అన్నీ, ఇప్పుడు మనం జస్ట్ 4th class వీఆర్ స్టడీయింగ్, మనకు అన్ని పనులు వచ్చా? అన్ని పనులు చేయడం వచ్చా? రావు. సో సూన్ వీ హ్యావ్ టు లర్న్ స్టెప్ బై స్టెప్. ఎస్, స్టెప్ బై స్టెప్ మనం కొంచెంగా కొన్ని పనులు ఏజ్తో పాటుగా పెరిగే కొద్దీ మనం కొన్ని పనులు నేర్చుకుంటూ ఉంటాం. సో అలాగే హౌ వీ నీడ్ టు ట్రై దెమ్, హౌ వీ నీడ్ టు లెర్న్ దెమ్ విత్ ఫుల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అండ్ విత్ ఫుల్ ఆఫ్ గుడ్ విల్ టు ట్రై. వీ నీడ్ టు ట్రై దెమ్ విత్ ఏ గుడ్ విల్. ఓకే, స్ట్రాంగ్ విల్తో మనం నేను ఇది చేయగలను అని చెప్పి స్ట్రాంగ్గా అనుకొని వాటిని ట్రై చేయాలి. అండ్ ఐ నో నాట్ వాట్ మే ఐ గెట్ త్రూ. ఇన్ టైమ్ విత్ ప్రాపర్ కేర్ వాట్ అదర్స్ హ్యావ్ డన్ ఐ మే డూ అండ్ దేర్ రివార్డ్స్ మే షేర్. సో ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల అదర్స్ వెంటనే కనిపెట్టారు కదా, వెంటనే వాళ్ళకి ఈజీగా అనిపించింది కదా. ఈ లెసన్ నువ్వు హార్డ్గా ఫీల్ అయ్యావు, ద నెక్స్ట్ లెసన్ వాళ్ళతో పాటు నీకు కూడా ఈజీ అనిపిస్తుంది. వెన్ ఎవర్ యూ ఫైండ్ ఇట్ విత్ యువర్ సెల్ఫ్, నీ అంతటా నువ్వు ట్రై చేసావు. చూడండి, టీచర్ చెప్పినప్పుడు తనకి లెసన్ హార్డ్గా అనిపించింది. తను ఏం చేసింది? ఇంటికి వచ్చిన తర్వాత తన బుక్ ముందేసుకొని ఇది ఏంటి, దీని మీనింగ్ ఏంటి, నాకు ఇది ఎందుకు రావట్లేదు అని చెప్పి బాగా ప్రాక్టీస్ చేసింది. ఎలా ప్రాక్టీస్ చేసింది? విత్ ఎ గుడ్ విల్, విత్ ఎ స్ట్రాంగ్ విల్ అండ్ ఫుల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ షీ ట్రైడ్ టు లర్న్ దట్ లెసన్. అండ్ ఏదైనా ఒక వర్డ్ అర్థం కాకపోతే అగైన్ అండ్ అగైన్ షీ ట్రై టు రీడ్ దట్. సో then only she finds the lesson easy. Okay, so this is the poem My Lesson. This is the poem My Lesson. I hope you all understood the poem and you liked the poem. And here we have some questions about the lesson. An easy lesson may appear dash at first. Easy lesson first starting lo manaki ela anipinchochu? Hard. An easy lesson may appear too hard at first to me. So here hard.
We must not give up on something in a hurry. We must not give up on something in a hurry. ఎప్పుడైనా తొందరలో వాటిని వదిలేయడం. We must not give up on something in a hurry. Yes or no? Yes, we must not give up. ఇది నాకు రావట్లేదు అని చెప్పి వెంటనే తీసేయకూడదు వాటిని. We just need to try and again and again. Okay? So here yes. We must not think it is no use to try. It will be useful to try. We must not think. మనం ఎలా థింక్ చేయకూడదు? It is no use to try. It will be useful to try. ఎలా థింక్ చేయకూడదు? It is no use to try. ఏదైనా సరే మనం నేర్చుకోవడం వల్ల ఎటువంటి తప్పు లేదు. ప్రతిదీ మనం నేర్చుకోవడం వల్ల ఎటువంటి తప్పు లేదు. ఏదైతే మనం ఇట్ ఈజ్ నాట్ యూస్ఫుల్ టు ట్రై అనుకుంటామో అదే రేపు మనకి ఉపయోగపడుతుంది. సో ఏదైనా సరే నేను అన్నీ నేర్చుకోవాలి అనే పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఉండాలి ఎప్పుడైనా సరే. సో ఇట్ ఈజ్ నో యూస్ టు ట్రై అని చెప్పి ఎప్పుడు మనం అనుకోకూడదు. ఓకేనా? వీ మస్ట్ ట్రై న్యూ థింగ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద poet is sure that hard work will bring rewards. Yes or no? Yes, the hard work will bring rewards. Here you see, and their reward may share. ఎప్పుడైతే నేను హార్డ్ వర్క్ చేశానో నాకు కూడా రివార్డ్స్ వస్తాయి అని చెప్పి పోయట్ నమ్ముతోంది. సో దట్ ఈస్ ఎస్. సో దిస్ ఈజ్ అవర్ పోయమ్ మై లెసన్. ద సెకండ్ పోయమ్ ఇన్ 4th class ఈజ్ మై లెసన్. So see you in the next video, students. Bye.